శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసదేవుడు శ్రీకృష్ణ భగవాని శక్తావేశ అవతారం. బద్ధజీవుడు స్వయం కృష్ణ భక్తిని జాగృతం చేసుకోలేడు కనుక నిర్దేహుక కరుణతో శ్రీకృష్ణుడే వ్యాసదేవుని అవతారంలో వేద పురాణాలు రచించాడని చెప్తారు. కృష్ణునితో గల నిజమైన సంబంధాన్ని బద్ధజీవుడు సదామర్చేటట్టు చేయడమే మాయ యొక్క కార్యం. ఈ విధంగా జీవుడు తన నిజస్థితిని విస్మరించి తనను ప్రకృతి ఫలంగా భావిస్తాడు. తత్ఫలితంగా భౌతిక జగత్తులోనే నిరంతరం తిరుగాడుతుంటాడు. జీవునికి అతని నిజస్థితిని గుర్తు చేయడానికే దేవదేవుడు వ్యాసదేవుని అవతారంలో వేద వాంగ్మయాన్ని అందించాడు. భగవదవతారాలు అనేక రకాలుగా ఉన్నాయి. పురుషావతారాలు, గుణావతారాలు, వివిధ కల్పాలలో ఉద్భవించే మత్స్య, కూర్మ, వరాహ, రామ, నృసింహ, వామనావతారాలు లాంటి లీలావతారాలు దానిలో ఉన్నాయి. తర్వాత మన్వంత అవతారాలు. బ్రహ్మదేవుని ఒకరోజు సమయము 14 మనువులు అవతరిస్తారంటే బ్రహ్మదేవుని ఒక మాస సమయంలో 420 మంది మనువులు, సంవత్సర కాలంలో 5040 మంది మనువులు, 100 ఏళ్ల జీవితంలో 5,04,000 మంది మనువులు ఆవిర్భవిస్తారు. ఇది మన్వంతావతారాల విశేషం. ప్రస్తుత యుగానికి మనువు వైవస్వత మనువు. ఇవి కాక యుగావతారాలు కూడా ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనేవే 4 యుగాలు. వీనిలో భగవానుడు తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు వర్ణాలలో అవతరిస్తాడు. ఇవి యుగావతారాలు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నలుపు వర్ణంలో ఉండగా కలియుగంలో పసుపు వర్ణంతో ఆవిర్భవించారు. ఇవన్నీ దేవదేవుని ప్రత్యక్ష అవతారాలు. వీటితో పాటు భగవంతుడు శక్తి ప్రదానం చేసిన అవతారాలు కొన్ని ఉన్నాయి. అటువంటి శక్తి ప్రదానం ప్రత్యక్షంగా జరిగినప్పుడు అవి శక్తావేశ అవతారాలని, పరోక్షంగా జరిగినప్పుడు అవి విభూతులని తెలియచేపడతాయి. సనక సనందనాథులు, నారదుడు, పృథువు, శేషుడు, అనంతాది అవతారాలు ప్రత్యక్షంగా శక్తి ప్రదానం చేయబడిన అవతారాలు కాబట్టి శక్తావేశ అవతారాలు. వ్యాసదేవుడు కూడా అటువంటి శక్తావేశ అవతారమే. ఇక పరోక్షంగా శక్తి ప్రదానం కావించబడిన విభూతులు భగవద్గీతలోని భగవద్ విభూతి అనే 10వ అధ్యాయంలో వివరించబడినాయి. ఇటువంటి సర్వావతారములకు శ్రీకృష్ణుడే పరమ మూలము. శ్రీమద్ భాగవత గ్రంథకర్త అయిన వ్యాసదేవుడు దేవదేవుని 17వ అవతారంగా వర్ణించబడినాడు. ఆయన పరాశరముని ద్వారా సత్యవతి గర్భమున జన్మించాడు. జనులు అల్పమేధస్సు కలవారిగా ఉండడం చూసి ఆయన వేదవాంగ్మయాన్ని రచించారు. ఆదిలో వేదం ఒక్కటిగానే ఉండేది. కానీ వ్యాసదేవుడు దానిని సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము అని 4 భాగాలుగా విభజించారు. తిరిగి వాటిని వేదశాఖలైనటువంటి పురాణాలలో పంచమ వేదమైనటువంటి మహాభారతంలో వివరించారు. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపజయ్యే అని భాగవతంలో చెప్పబడింది. ద్వితీయ యుగమైన ద్వాపర యుగము, తృతీయ యుగమైన త్రేతాయుగంలో కూడా వ్యాపించి ఉన్నట్టి యుగ సంచిలో వ్యాసదేవుడు జన్మించాడు. సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము అనుచు 4 యుగాలకు ఒక క్రమ పద్ధతి ఉంది. కానీ కొన్ని మార్లు ఒక యుగము వేరొక యుగంలోకి వ్యాపించడం జరుగుతుంది. యుగ చక్రభ్రమణము 1000 మార్లు జరిగినప్పుడు అది ఒక బ్రహ్మదేవునికి ఒక పగలు. వైవస్వత మనుకాలంలో అటువంటి చక్రభ్రమణంలో 28వ చక్రభ్రమణంలో ద్వితీయ యుగము తృతీయ యుగంలోకి వ్యాపించింది. తత్కారణంగా తృతీయ యుగమైన త్రేతాయుగము ద్వితీయమైన ద్వాపరం కంటే ముందే ప్రకటమైంది. అటువంటి విశేష సమయంలోనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అవతరిస్తాడు. అందుకే అటువంటి మార్పులు జరుగుతుంటాయి. మత్స్యకారుడైన వసువు యొక్క తనయ సత్యవతి. ఆమె వ్యాసదేవునికి జనని. ప్రతి యుగము 3 భాగాలుగా విభజించబడి సంచా అను నామంతో పిలువబడుతుంటుంది. అటువంటి యుగము యొక్క 3వ సంచిలో వ్యాసుడు ఆవిర్భవించాడు. వ్యాసదేవుడు ఒకరోజు సూర్యోదయ సమయంలో సరస్వతీ నదీ జలంలో స్నానం చేసి ఏకాంతంగా ధ్యాన నిమగ్నుడయ్యాడు. అప్పుడు ఆయనకి కలియుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది. శ్రద్ధ లోపించిన జనుల ఆయుపరిమాణం తగ్గిపోవడం, వారిలో సత్వగుణం లోపించడం, వారు దౌర్భాగ్యులు కావడం ఆయనకి దర్శనమిచ్చింది. అప్పుడు సర్వ వర్ణాశ్రమాల వారికి శుభాన్ని కలగజేసే విషయాన్ని వ్యాసదేవుడు చింతించడం మొదలుపెట్టాడు. మానవుల కర్మలు శుద్ధిపడాలంటే వేదోక్తమైన యజ్ఞాలే మార్గం.
అటువంటి యజ్ఞ విధానాన్ని జనులలో వ్యాపింపచేయడానికే ఆయన దానిని సులభతరం మర్పదల్చి ఏకంగా ఉన్నట్టి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఆ విధంగా 4 భాగాలుగా చేయబడిన తర్వాత ఋగ్వేదానికి పైలుడు, సామవేదానికి జైమిని, యజుర్వేదానికి వైశంపాయనుడు, అథర్వణ వేదానికి అంగీరుడు ఆచార్యులయ్యారు. రోమహర్షునికి పురాణేతిహాసాలు ఇవ్వబడ్డాయి. ఈ ఋషులందరూ తమకు అప్పగించబడిన వేద శాఖను తిరిగి తమ శిష్య ప్రశిష్యులకు ఇవ్వగా వేదానుయాయులు పలు శాఖల్లో ఉనికిలోకి వచ్చారు. ఇక స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల నిమిత్తం వ్యాసదేవుడు మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని రచించాడు. స్త్రీ శూద్రాదులు వేద ప్రయోజనాన్ని తెలుసుకునేటంత యోగ్యతను కలిగి ఉండరు కనుక వారి కొరకు మహాభారతం రచించబడింది. వేద ప్రయోజనాన్ని తెలపటమే మహాభారతం యొక్క ముఖ్య ప్రయోజనం కాబట్టి వేదసారమైన భగవద్గీత దానిలో పొందుపరచబడింది. అల్పజ్ఞులకు తత్వం కంటే కథల మీదనే ఎక్కువ రుచి ఉంటుంది కనుక వేదతత్వాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మహాభారత కథలో తెలియజేశాడు. ఈ విధంగా సర్వవర్ణాశ్రమ జనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకు వ్యాసదేవుడు తన శాయశక్తులా యత్నించాడు. అయినా కూడా ఆ మహనీయుని మనస్సు సంతృప్తి చెందలేదు. సకల మానవాళి నిత్య శ్రేయస్సు కోసం తాను చేసిన కార్యం తనకే సంతృప్తినివ్వకపోవడంతో వ్యాసదేవుడు తనలో తాను గంభీరంగా ఆలోచించసాగాడు. దృఢవ్రతాలను పాటిస్తూ నిష్కమట భావంతో నేను వేదాలను, గురువులను, యజ్ఞాజ్ఞులను అర్చించాను. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులు వంటి వారు కూడా ధర్మపదాన్ని దర్శించగలిగే రీతిలో గురు శిష్య మార్గాన్ని శ్రీ మహాభారత వ్యాఖ్యానం ద్వారా తెలియచేశాను. వేదాలు కోరునట్టి సమస్తాన్ని కలిగినప్పటికీ నాలో అసంపూర్ణత చోటు చేసుకుంది. పరమహంసలకు, అచ్యుతునకు ప్రియనటువంటి భాగవత ధర్మాన్ని నేను ప్రత్యేకంగా తెలుపకపోవటమే దీనికి కారణం కావచ్చును. ఈ విధంగా వ్యాసుడు తాను చేసిన కార్యానికి పశ్చాత్తాపం చెందుతున్న సమయంలో నారదముని ఆయన ఆశ్రమం చెంతకు అరుదించాడు. దేవర్షి ఆగమనాన్ని గమనించిన వ్యాసుడు వెంటనే లేచి నిలబడి గౌరవంతో స్వాగతం పలికి భక్తి ప్రపత్తులతో అర్చించాడు. వ్యాసదేవుని చూడగానే నారదమునికి విషయం అర్థమైంది. పరాశర తనయుడు మనస్తాపంతో ఉన్నట్లు అతనికి బోధపడింది. త్రికాలజ్ఞుడైన అతనికి అంతా తెలిసినప్పటికీ తెలియనట్లుగా నటిస్తూ, వ్యాసదేవా, సర్వవేద కర్మలను వర్ణించినట్టి నీ మహాభారత రచన అద్భుతమైంది. నిరాకార బ్రహ్మతత్వాన్ని గురించి, తత్సమ్మతిత జ్ఞానాన్ని గురించి నీ విపులంగా రచించావు. అయినా కూడా కృతార్థుడివి కానట్లుగా నిరాశ చెంది ఉన్నావు. దానికి కారణమేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు వ్యాసదేవుడు అతనితో, స్వామి, ఆత్మభవుడైన బ్రహ్మదేవుని తనయులు కనుక మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులు కనుకనే నా అసంతృప్తికి మూల కారణాన్ని మీరే చెప్పగలరు అని వినమ్రంగా పలికాడు. అప్పుడు నారదముని వ్యాసుని నైరాశ్యానికి కారణాన్ని వివరిస్తూ, ఉదాత్తము అమలమైన కృష్ణలీలా వైభవాన్ని వాస్తవంగా కీర్తించలేదు. ధర్మాది చతుర్విధ పరపురుషార్థాలను వివరించినంత విశదంగా వాసుదేవుని మహిమలను నీవు వర్ణించలేదు. ఆత్మానుభవ జ్ఞానము అన్ని విధాలైన భౌతిక భావాల నుంచి విడిపడినప్పటికీ అచ్యుత భావ సమన్వితం కాకపోతే ఎంతమాత్రం శోభించదు. ప్రయాసను కూడుకున్నట్టువి, పరిణామశీలమైనవి అయిన కామ్యకర్మములను కృష్ణ భక్తిలో వినియోగించకపోతే వనగూడే ప్రయోజనం ఏంటి? వ్యాసదేవా, నీ దృష్టి అమోఘమైంది. నీ యశస్సు నిష్కళంకము. నీవు సత్యరతుడవు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు సమాధిమగ్నుడవై శ్రీకృష్ణ లీలా స్మరణను చేయుము అని పలికి తన జన్మ రహస్యాన్ని తెలియచేశాడు. తాను ఏ విధంగా కృష్ణభక్తిని పొందాడో, ఏ విధంగా భగవత్కరుణతో బ్రహ్మ మానసపుత్రునిగా జన్మించాడో, కృష్ణ ప్రసాదితమైన మహతి వీణను మీటుతూ హరినామ కీర్తనంతో ఏ విధంగా సకల లోకాలను సంచరించగలుగుతున్నాడో వివరించి వ్యాసదేవునికి స్వాందన కూర్చాడు. తర్వాత హరికీర్తనతో లోక సంచారానికి వెళ్ళిపోయాడు. నారదముని నిష్క్రమించిన తర్వాత శ్రీల వాసుదేవుడు తన ఆశ్రమంలో ఆసీనుడే గురుదేవుడు ఉపదేశించిన రీతిగా ఆచమనం కావించి ధ్యానమగ్నుడయ్యాడు. భక్తితో ధ్యానమగ్నుడైన ఆ మహాముని పూర్ణ పురుషోత్తముని దర్శనం, అతని సంపూర్ణ ఆధీనంలో ఉన్నట్టి మాయ యొక్క దర్శనం రెండూ కలిగాయి. త్రిగుణాతీతుడైనప్పటికీ మాయ కారణంగా తనను ప్రకృతి సంబంధించిన వానిగా భావించడి జీవుడు కూడా గోచరించాడు.
ఈ విధంగా జీవునికి భగవంతునికి మధ్య మాయ నిలిచి ఉండడం గాంచగానే అతనికి అసలు విషయం అర్థమైంది. జీవుని అనంతమైన దుఃఖాలు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ ద్వారానే ప్రత్యక్షంగా శమిస్తాయని అతనికి తెలిసింది. జనులకు ఈ రహస్యం తెలియదు కాబట్టి అతడు పరమ సత్యానికి సంబంధించిన శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. కలియుగ జనుల మందభాగ్యాన్ని తప్పించడానికి వేద వాంగ్మయ రచన చేసినప్పటికీ తనకే ఆత్మసంతృప్తి కలిగినట్టి వ్యాసదేవుడు ఆ విధంగా కృష్ణ ఛానల్లో నిలిచి మానవుల దుఃఖోపశమనానికి కృష్ణ భక్తి ఒక్కటే పరిష్కారమని నిర్ణయించాడు. తనకు కలిగిన ఆ అనుభూతిని అతడు శ్రీమద్ భాగవత రూపంలో జనులకు అందించి పరమోదారుడయ్యాడు. ఆ విధంగా అతడు చక్కగా రోగ నిర్ధారణ చేసి శ్రీమద్ భాగవతమనడి మందు చీటీని భవరోగులకు ఇచ్చాడు. దానిలో అతడు నిర్దేశించింది కృష్ణ రసాయనమే. అందుకే భాగవతం నిండా కృష్ణ కథలే ఉంటాయి. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడని వ్యాసదేవుడు భాగవతం ఆదిలోనే ధృవపరిచాడు. అటువంటి భాగవత శ్రవణం ద్వారా వనకూడే ఫలితం ఏంటంటే శోకము, మోహము, భయమును నశింపచేసే కృష్ణ భక్తి మనిషికి వెంటనే కలుగుతుంది. భక్తిరుత్పజ్జేన పుంసః శోకమోహాభయపాహ. ఎవని నామము భయానికే భయం కలిగిస్తుందో అటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ భక్తి కలగగానే శోక మోహ భయాలు నశించిపోతాయి. ఇది భాగవత శ్రవణ మహిమ. అటువంటి భాగవతాన్ని రచించిన వ్యాసదేవునికి మనశ్శాంతి చేకూరింది. అందుకే భాగవతంలోని 2వ శ్లోకంలో శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః అని చెప్పబడింది. మహాముని అయిన వ్యాసదేవుడు రచించిన శ్రీమద్ భాగవతం భగవదనుభూతిని పొందడానికి సర్వ విధముల యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథం యొక్క అవసరమేంటి? గురువైన నారదముని కరుణతో మార్గోపదేశం పొందిన వ్యాసదేవుడు ఆ విధంగా భాగవత రచన కావించి దానిని సరిచూసి ఆ తర్వాత ఆత్మరతుడైన తన పుత్రుడు శుకుని చేత దానిని అధ్యయనం చేయించాడు. శుకదేవుడు ఆత్మారాముడైనప్పటికీ పరమ ప్రీతితో భాగవతాధ్యాయాన్ని కావించాడు. అతడు పరమ శక్తిమంతుడే కాక విష్ణుజనులకు పరమ ప్రియమైనవాడు. ఈ ప్రకారంగా కృష్ణుని నుండి బ్రహ్మదేవునికి, బ్రహ్మ నుండి నారదునికి, నారదుని నుండి వ్యాసదేవునికి వినిపింపబడిన శ్రీమద్ భాగవతము తదనంతరము శుకుని చేత అధ్యయనం కావించబడింది. దానిని అతడు గంగా తటంలో ప్రాయోపవేశం చేసి ఉన్నట్టి పరీక్షన్ మహారాజుకు వినిపించాడు. వ్యాసదేవునికి కృష్ణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సత్యవతీసుతుడు, పరాశర్యుడు, పరాశరాత్మజుడు, బాదరాయణుడు అనేది ఇతర పేర్లు కూడా ఉన్నాయి. సత్యవతినికి శంతనుతో వివాహం జరగకమునుపే పరాశర ద్వారా ఆమెకు వ్యాసుడు జన్మించాడు. శంతనుడు భీష్మ పితామహుని తండ్రి. వ్యాసదేవుడు వేదవాంగ్మయాన్ని జగత్తులో వ్యాపింపచేశారు కాబట్టి వేద పురాణాలను పఠించడానికి ముందు వ్యాసవందనం తప్పక జరుగుతుంది. వ్యాసరచితమైన బ్రహ్మసూత్రాలు కూడా సుప్రసిద్ధమైనవి. ప్రతి ఆచార్యుడు తన సిద్ధాంత స్థాపనకు బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పవలసి ఉంటుంది. శ్రీమద్ భాగవతమే బ్రహ్మసూత్రాలకు సహజ భాష్యమని వివరించారు కాబట్టి వేరొకమైన ప్రత్యేకమైన భాష్యం కొరకు ఎవరు ప్రయత్నించలేదు. ఈ విధంగా మహాభారతము వ్యాస విఘ్నేశ్వరుల సమిష్టి కృషి. తన తల్లి అయిన సత్యవంతుని మరియు శంతనుని పుత్రుడైన భీష్మదేవుడు ఇరువురి అభ్యర్థనపై వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనేది 3 తేజోవంతులైన పుత్రులకు జన్మనిచ్చాడు. కురుక్షేత్ర రణం ముగిసి వీరులందరూ మరణించిన తర్వాత వ్యాసదేవునిచే మహాభారతం రచించబడింది. అట్టి మహాభారతం తొలిసారి పరీక్షిత్ మహారాజు తనయుడైన జన్మేజయుని ఆస్థానంలో వినిపించబడింది. ఈ విధంగా వ్యాసదేవుడు మహాభారత రచనలోనే కాక మహాభారత కథలోనూ మహోన్నతమైన పాత్రను పోషించారు. కురుక్షేత్ర రణ సమయంలో వ్యాసదేవుడు సంజయునికి దివ్యదృష్టి వసగడం వలన అతడు ధృతరాష్ట్రుని ఎదుట కూర్చొని రణరంగ విషయాలను చూడగలిగాడు. ఆ విధంగా అతను తాను చూసినట్లుగా తన ప్రభువైన ధృతరాష్ట్రునికి విన్నవించాడు. ఈ విషయాన్ని అతడే భగవద్గీత చివరిలో వ్యాస ప్రసాదాచ్యుత ద్రవ నేతద్ గుహ్యమహం పరం అని అన్నాడు.
అర్జునితో స్వయంగా సంభాషిస్తున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమ గుహ్య వచనాలను తాను వ్యాసదేవుని కరుణతో ప్రత్యక్షంగా విన్నట్టుగా సంజయుడు తెలిపాడు. ఈ ప్రకారం కలియుగ జనులకు జ్ఞానోపదేశం చేయడానికి వేద వాంగ్మయ రచనకు అవతరించిన వ్యాసదేవుడు సమస్త మానవాళికి గురుదేవుడయ్యాడు. అందుకే వ్యాసదేవుని అవతార రోజును వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు అందరూ తమ గురువుల్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. దీని అర్థము గురువు వ్యాసదేవుని ప్రతినిధి. పురాణ ఇతిహాసాలను రచించి వేద విభజన చేసి అనంతమైన వేదవాంగ్మయాన్ని జనులకు అందించిన వ్యాసుడు తన గురుదేవుని ఆదేశంపై పరిపక్వ స్థితిలో శ్రీమద్ భాగవత రచన చేయడం జరిగింది. భాగవతంలో పరమ జ్ఞానము కీర్తించబడిందని చివరిలో చెప్పబడింది. కృష్ణస్థ భగవాన్ స్వయం అని చెప్పడమే పరమ జ్ఞానం. ఇది వ్యాసుని అనుభవం. కాబట్టి వ్యాస ప్రతినిధి అయిన వ్యక్తి కూడా కృష్ణ భక్తుడై వ్యాసుని వలనే శ్రీమద్ భాగవతాన్ని బోధించాలి. వ్యాసుడు వేద వాంగ్మయ ప్రవర్తకుడు కనుక జనులకు శాస్త్రబోధ చేసే పీఠం వ్యాసపీఠంగా ప్రసిద్ధి చెందింది. సర్వ వేదాంత సారమైన శ్రీమద్ భాగవతాన్ని రచించిన వ్యాసదేవుడు ఆ అమల పురాణాన్ని తన సుతుడుకు సుఖదేవుడు పరీక్షించుకు వినిపించే సమయంలో అందరితో పాటు తాను కూడా వచ్చి కూర్చున్నాడు. ఆయన గురువైన నారదుడు కూడా శ్రోతలలో ఆసీనుడైనాడు. వారిలోనే కూర్చొని ఉన్నట్టి సూతుడు తాను విన్నట్టే భాగవత కథను నైమిసారణ్యంలో సౌనకాది మునులకు వివరించడంతో అది లోకంలో వ్యాప్తమైంది. అమృత సాగరమైనట్టి శ్రీమద్ భాగవతం కర్ణగోచరం కానంతవరకే ఇతర పురాణాలు సాధు సమాజంలో స్థానాన్ని పొందగలుగుతాయని భాగవతం చివరిలో చెప్పబడింది. అటువంటి పరమహంస సంహితను కృష్ణభక్తి ప్రాప్తికి మనకు అందచేసిన వ్యాసదేవుడు సర్వదా వందనీయుడు, పూజనీయుడు, కీర్తనీయుడు. అందుకే నిత్యము భాగవతాన్ని పఠించే ముందు ఈ కింద శ్లోకాన్ని తప్పక చదువుతారు. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదర్గీయత్. జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్ భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నారాయణునకు, నరోత్తముడైన నరనారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్త అయిన వ్యాసదేవునికి ప్రతి ఒక్కరూ పూర్వక వందనాలు సమర్పించవలెను. నిత్యము వారికి వందనం చేస్తూ కొనసాగించడం శ్రీమద్ భాగవత అధ్యాయం మనల్ని నిశ్చయంగా శ్రీకృష్ణ భక్తి భావనాయుతుల్ని చేయగలదు. ఓం నమో భగవతే వాసుదేవాయ.